హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. ఈరోజు మరొక గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ కోసం ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. ఎక్కడి నుంచి ఈ జాబ్ నోటిఫికేషన్ అంటే హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అండి, హెచ్పిసిఎల్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే మనకి ఆంధ్ర అండ్ తెలంగాణలో కూడా ఉద్యోగం వచ్చే అవకాశం ఉందండి. ఆ డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం కన్సర్న్ వెబ్సైట్లోకి వెళ్ళి. అండ్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నుంచి డెఫినెట్గా మీకు మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అండ్ అలానే మనకి వాట్సాప్ అలాగే టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉన్నాయండి. లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరైతే వాట్సాప్ వాడతారో వాళ్ళు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అలాగే ఎవరైతే టెలిగ్రామ్ యూజ్ చేస్తున్నారో వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి కూడా మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అన్నీ వస్తాయి. ఇంకా మనం లేట్ చేయకుండా కన్సర్న్ వెబ్సైట్లోకి వెళ్ళి డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేద్దాం. ఇదిగోండి హెచ్పిసిఎల్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనమాట ఇది, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. యాక్చువల్గా వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. దానిపై క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఈ పేజ్లోకి వచ్చేయచ్చు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత కరియర్స్లో మీకు జాబ్ ఓపెనింగ్స్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు అవర్ కరెంట్ ఓపెనింగ్స్ అని ఓపెన్ అవుతుంది ఈ పేజ్ అనమాట. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 2024-25 మార్కెటింగ్ డివిజన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు అడ్వర్టైజ్మెంట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ డౌన్లోడ్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే చూసారా, టోటల్గా వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయండి? 234 వేకెన్సీస్ ఉన్నాయండి. కేటగిరీ వైజ్ డివైడ్ చేసి ఇచ్చాడు. ఎస్సీకి 35, ఎస్టీకి 17, ఓబీసీకి 63 అండ్ ఈడబ్ల్యూసీకి 23, అలాగే యూఆర్కి 96. టోటల్గా 234 వేకెన్సీస్ ఉన్నాయండి. మంచి ఓపెనింగ్స్ ఇవి. సో డెఫినెట్గా యూటిలైజ్ చేసుకోండి. అండ్ పే స్కేల్ చూసుకుంటే మీకు 30,000 నుంచి 1,20,000 అండి. అంటే ఈజీగా మీకు 70,000 వరకు శాలరీ వస్తుంది. మంచి ఆపర్చునిటీ అండి. సో మిస్ చేసుకోకుండా డెఫినెట్గా అప్లై చేయండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఇదిగోండి బెనిఫిట్స్ అన్నీ ఇచ్చాడు అనమాట. శాలరీ అంతా ప్యాకేజ్ ఏంటి అనేది ఇదిగోండి ఎమోల్మెంట్స్ అని ఇచ్చాడు కదా. పే స్కేల్ ఆల్రెడీ చెప్పుకున్నాం, 30,000 నుంచి 1,20,000 అని. మీకు సిటీసీ ఎంత ఉంటుందంటే 10.58 lakhs అండి పర్ మంత్. ఇది సిటీసీ అనేది పర్ ఇయర్ సిటీసీ అనేది 10.58 lakhs అనమాట. ఓకే, మీకు ఎలా ఉంటుందంటే ఇదిగోండి, ఇది గవర్నమెంట్ సర్వీస్ కాబట్టి అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. చూసారా, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. బేస్ పేతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్, డేర్నెస్ అలవెన్స్, హెచ్ఆర్ఏ, క్యాఫ్టీరియా అలవెన్స్, ఇంకా మీకు దాంతోపాటు మెడికల్ ఫెసిలిటీస్, ఇన్సూరెన్స్ కవరేజ్ అన్నీ ఉంటాయండి. మంచి జాబ్ ఆపర్చునిటీ అనమాట. సో డెఫినెట్గా యూటిలైజ్ చేసుకోండి, మిస్ చేసుకోకండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే దీనికి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎక్కడ ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేశాడండి. చూసారా, పిఓఎల్ సప్లై లొకేషన్స్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. పోస్టింగ్ అసైన్మెంట్ క్యాన్ బి ఇన్ ఎనీ ఎస్బియు డిపార్ట్మెంట్ మార్కెటింగ్ డివిజన్ ఆఫ్ ది కార్పొరేషన్ అట్ ఎనీ ప్లేస్ ఇన్ ద కంట్రీ, ఎక్కడైనా రావచ్చు. బట్ కరెంట్ ఓపెనింగ్స్ ఎక్కడ ఉన్నాయి అంటే పిఓఎల్ సప్లై లొకేషన్స్, ఎల్పిజి ప్లాంట్స్, పైప్ లైన్స్, అలాగే ఏవియేషన్ సర్వీస్ ఫెసిలిటీస్ అని ఉంది కదా, ఏఎస్ఎఫ్స్. ఈ ఏవియేషన్ సర్వీస్ ఫెసిలిటీస్ అయితే మన ఆంధ్ర తెలంగాణలో 4 ప్లేసుల్లో ఉన్నాయండి. ఎక్కడెక్కడ అంటే మనకి విజయవాడలో ఒకటి ఈ ఏఎస్ఎఫ్ ఫెసిలిటీస్ ఉన్నాయి కదా, ఏవియేషన్ సర్వీస్ ఫెసిలిటీస్ అనేవి మనకి విజయవాడలో ఒకటి, తిరుపతిలో ఒకటి, అలాగే కర్నూలులో ఒకటి అండ్ హైదరాబాద్లో. ఈ 4 ప్లేసుల్లో మనకి ఆంధ్ర తెలంగాణలో ఈ 4 ప్లేసుల్లో ఉన్నాయన్నమాట. సో డెఫినెట్గా మనకి ఆంధ్ర తెలంగాణలో డెఫినెట్గా మన 2 తెలుగు రాష్ట్రాల్లో పోస్టింగ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో డెఫినెట్గా అందరూ యూటిలైజ్ చేసుకోండి, మిస్ చేసుకోవద్దు. అండ్ ప్రొబేషన్ ఇవన్నీ డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాం. యాక్చువల్గా మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఇంపార్టెంట్ డేట్స్ అవన్నీ చూసుకుంటే మనకి ఇదిగోండి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ అనేది 15th January 2025, మన 15th January నుంచి స్టార్ట్ అయిందనమాట. అండ్ లాస్ట్ డేట్ చూసుకుంటే మీకు 14th February అనమాట. నెక్స్ట్ మంత్ 14th వరకు మీకు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే మీకు పోస్టింగ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. జూనియర్ ఎగ్జిక్యూటివ్ లెవెల్ అండి. ఈ జూనియర్ ఎగ్జిక్యూటివ్ లెవెల్కి చూసుకుంటే 3 years డిప్లొమా ఉండాలండి. 3 years డిప్లొమా ఉండాలి. ఇక్కడ మినిమం ఎక్స్పీరియన్స్ అడిగారు కదా, నిల్. ఏ ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ ఏ స్ట్రీమ్స్ ఇచ్చాడంటే జూనియర్ ఎగ్జిక్యూటివ్లో మెకానికల్, అలాగే ఎలక్ట్రికల్, అలాగే ఇన్స్ట్రుమెంటేషన్, అలానే కెమికల్, ఈ 4 బ్రాంచెస్కి ఎలిజిబిలిటీ ఉందన్నమాట. ఓకే, ఇక్కడ మీకు 3 years డిప్లొమా మెకానికల్లో ఉంటే ఈ పొజిషన్కి, ఎలక్ట్రికల్లో ఉంటే ఈ పొజిషన్కి, ఇన్స్ట్రుమెంటేషన్ అయితే ఈ పొజిషన్కి, కెమికల్ అయితే ఈ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు. శాలరీ చూసారు కదా, ఆల్రెడీ చెప్పాం, 30,000 నుంచి 1,20,000, 10.48 lakh సిటీసీ పర్ యానం అనమాట. సో అండ్ డెఫినెట్గా యూటిలైజ్ చేసుకోండి ఇది. అండ్ ఏజ్ క్రైటీరియా చూసుకుంటే 25 years అండి. ఇది
ఈ బేస్ ఏజ్ అనమాట 25 ఇయర్స్ అని, దీంతో పాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. ఇదిగోండి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ రిలాక్స్డ్ బై 5 years ఫర్ SC ST అండ్ 3 years ఫర్ OBC అండ్ 10 years ఫర్ PWD. PWD అన్రిజర్వ్డ్ అయితే 10 years, అందులో OBC అయితే 13 years అండ్ PWDలో SC ST అయితే 15 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, ఇది ఏజ్ క్రైటీరియా. ఓకే, అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు సెలక్షన్ క్రైటీరియా కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడండి. ఇదిగోండి ఇక్కడ క్లియర్గా సెలక్షన్ క్రైటీరియా ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇదిగోండి షార్ట్ లిస్టింగ్ అండ్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఇక్కడ మీకు ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. ద సెలక్షన్ ప్రాసెస్ మే కంప్రైజ్ ఆఫ్ వేరియస్ షార్ట్ లిస్టింగ్ అండ్ సెలక్షన్ టూల్స్ లైక్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అన్నాడు, అంటే CBT ఉంటుంది. దాంతోపాటు గ్రూప్ టాస్క్ లేదంటే గ్రూప్ డిస్కషన్, స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఓకే, రిక్వైర్మెంట్ని బట్టి ఇవన్నీ కండక్ట్ చేస్తారు. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ మాత్రం డెఫినెట్గా ఉంటుందండి. దాని తర్వాత ఫర్దర్ సెలక్షన్ అనేది మీరు రాసిన ఎగ్జామ్ మీద డిపెండ్ అవుతుంది. ఎన్ని అప్లికేషన్స్ వెళ్తాయి దానిపైన డిపెండ్ అవుతుంది అనమాట. ఓకే, అండ్ ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో ఏముంటాయి అంటే జనరల్ యాప్టిట్యూడ్ ఉంటుందండి. ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, అలాగే జనరల్ ఇంటెలిజెన్స్, పొటెన్షియల్ టెస్ట్, లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, ఈ జనరల్ యాప్టిట్యూడ్. అలాగే మీ ప్రొఫెషనల్ నాలెడ్జ్ పైన కూడా క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. ఓకేనా, ఈ రెండింటిపైన మీకు ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత మీకు గ్రూప్ టెస్ట్, గ్రూప్ టాస్క్ ఇవన్నీ ఉంటాయి అనమాట. ఫర్దర్గా స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఇవన్నీ మీకు వచ్చిన పర్సెంటేజ్ దానిపైన డిపెండ్ అవుతుంది అనమాట. ఓకే, అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే మనకి ఆంధ్ర, తెలంగాణలో కూడా మీకు పోస్టింగ్ వచ్చే అవకాశం అయితే డెఫినెట్గా ఉంది. సో యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూసుకుంటే ప్రొబేషన్ అండి. ప్రొబేషన్ చూసుకుంటే మీకు ద సెలెక్టెడ్ ఆఫీసర్స్ విల్ బీ ఆన్ ప్రొబేషన్ ఫర్ 1 year. డేట్ ఆఫ్ జాయినింగ్ నుంచి 1 year ప్రొబేషన్ ఉంటుంది. ఈ 1 year ప్రొబేషన్ తర్వాత మీకు ఆ పే స్కేల్లో కూర్చోబెడతారు అనమాట. ఓకేనా, ఇంకా రిటెన్షన్ అమౌంట్ అండి, అంటే మీకు ఈ 1 year ప్రొబేషన్లో మీ శాలరీ నుంచి 5,000 వాళ్ళు రిటైన్ చేసుకుంటారు. మీ సర్వీస్ అంటే ఈ 1 year ప్రొబేషన్ అయిపోయిన తర్వాత మీకు టోటల్ అమౌంట్ అనేది ఒకేసారి పే చేస్తారనమాట. ఓకే, అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఈ డీటెయిల్స్ అని ఆల్రెడీ చూసాం కదా మనం. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే అప్లికేషన్ ప్రాసెస్ అండి. అప్లికేషన్ ప్రాసెస్ చూసుకుంటే మీకు మనం ఆల్రెడీ ఆ వెబ్సైట్ నుంచి వచ్చాం కదండి, ఆ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. అందులో కెరీర్ ఓపెనింగ్స్లో మనం ఆల్రెడీ చెక్ చేసాం. అక్కడికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాలి. అండ్ ఆల్రెడీ లాస్ట్ డేట్ చెప్పాను కదా, 14th February. అండ్ ఫర్దర్గా అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఇదిగోండి అప్లికేషన్ ఫీజు ఎంత అంటే మీకు అన్రిజర్వ్డ్ OBC, EWS క్యాండిడేట్స్ అందరికీ నాన్ రిఫండబుల్ 1,180 రూపీస్ పే చేయాలండి. ఓకే, 1,000 రూపీస్ ఫీజు ప్లస్ 180 రూపీస్ GST అన్నమాట. టోటల్గా 1,180 రూపీస్ ఎవరు పే చేయాలి? అన్రిజర్వ్డ్ OBC, EWS క్యాండిడేట్స్. అలానే SC ST PWD క్యాండిడేట్స్కి అయితే ఎగ్జామ్షన్ ఉంది, వాళ్ళు పే చేయాల్సిన అవసరం లేదు. ఓకే, అండ్ ఫర్దర్గా చూసుకుంటే జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అండి, ఆల్రెడీ చెప్పుకున్నాం లాస్ట్ డేటు. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు వచ్చే ఏదైతే డిప్లొమా అడిగాడో ఆ డిప్లొమా అనేది ఆల్ ద క్వాలిఫికేషన్స్ వుడ్ బి ఫుల్ టైమ్ రెగ్యులర్ కోర్స్ అయి ఉండాలి అన్నాడు. అంటే మీరు డిస్టెన్స్ మోడ్లో ఒకవేళ డిప్లొమా ఉంటే దాన్ని కన్సిడర్ చేయరు, ఓన్లీ రెగ్యులర్ డిప్లొమా మాత్రమే కావాలి. ఓకే, ఇంకా ఒకవేళ మీరు అప్లై చేసినప్పుడు CGPA, GPA ఉంటే దాన్ని మాత్రం పర్సెంటేజ్ కింద కన్వర్ట్ చేసి మాత్రమే ప్రొవైడ్ చేయాలి. ఓకే, ఇంక ఇవన్నీ కూడా నార్మల్ డీటెయిల్స్ అండి. ఒకవేళ ఇందులో మీరు చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఇవన్నీ కూడా జనరల్ ఇన్స్ట్రక్షన్స్. ఇదిగోండి ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఎనీ ఫర్దర్ ఏదైనా ఉందనుకోండి మీకు ఆ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తానని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇవన్నీ డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.